పిఠాపురం పట్టణం జగ్గై చెరువులో బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి జనసేన నాయకులు విచ్చేశారు. ముందుగా వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ఒక వర్గానికి కానీ ఒక జాతికి కానీ సంబంధించిన వారు కాదని, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ వీరమరణం పొందారని, అటువంటి వ్యక్తి మళ్లీ పవన్ కళ్యాణ్ అని, అభ్యుదయ భావాలు అందరికీ మంచి చేయాలనే ఉద్దేశం ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురవరపు సురేష్, జోగా వీర వెంకటరమణ, కొత్తం సుందర్, పొచ్చా లోవరాజు, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచెల శంకర్, మార్పిడి రంగబాబు, గాలి కోటేశ్వరరావు, వైస్ ఇన్ఛార్జ్ బాలిపల్లి అనిల్, రెడ్డెం జనార్దన్, సోరంపూడి లక్ష్మీపతి, వనం వీరబాబు, గౌత రాజా రామారావు, సాయి, వాసు, భాను, నాగమణి, జ్యోతుల, సతీష్, కుంపట్ల చెల్లారావు, కర్రి లోవరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై వంగవీటి మోహన్ రంగా, జై వంగవీటి మోహన్ రంగా, జై వంగవీటి మోహన్ రంగా. అలాగే సురేష్ గారిని కూడా ఆయన చరిత్ర చెప్పుకున్నామంటే మనం ఎంతో మేలు చేశారో. కృష్ణా జిల్లా అవనివ్వండి, మిగిలిన జిల్లాలు అవనివ్వండి. తాతగారు ఎలా చూడండి, తాతగారు వచ్చాను. లేదన్నా ఇక్కడ పెట్టాలి. ఈ విధంగా ఎందుకు బతకూడదు? అన్ని రకాల వాళ్ళు బతుకుతున్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ స్వర్గయ్య శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు జన్మదినం సందర్భంగా పిఠాపురం పట్టణం జగ్గై చెరువులో మరి భారీ ఎత్తున ఆయన యొక్క జన్మదిన ఉత్సవాలు భారీగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికే నాయకుడు కాదు, బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా నాయకుడు అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. మరి ఎంతో మందికి సేవ చేసిన నాయకుడు. మరి జైల్లో ఉండి ఎమ్మెల్యే అయిన ఏకైక ఎమ్మెల్యే మన ఆంధ్రప్రదేశ్లో వంగవీటి మోహన్ రంగా గారు. మరి అలాంటి వారి జగ్గేశ్వరిలో విగ్రహం పెడతామే పెద్ద గొప్ప. కానీ ఈ కార్యక్రమం చేస్తున్న యూత్కు అందరు కూడా వీళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటున్న బాలిపల్లి రాంబాబు గారికి, ఈ యూత్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఎన్నో మాటలు ఎన్నో చెప్తారు, కానీ కార్యక్రమం చేస్తూ ఉంటే మాటలు కాదు. వీళ్ళందరినీ చేసి కుల నాయకుడు అని ఒకళ్ళు అంటారు, అలాగని ఒకళ్ళు ఇలాగని ఒకళ్ళు ఏమన్నా చేసుకోకుండా అసలు కాపు నాయకుడే కదైనా బీసీ నేత అతను. అంటే అందరు కులంతో సంబంధం లేకుండా చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకుని పోతే చెప్పడానికి మనం సరిపోం. ఈ కార్యక్రమం చేసిన మొత్తం యూత్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పెంపొందాలని కోరుకునే నాయకుడు ఆయన. సేమ్ ఇవే లక్షణాలు మనకి కొన్ని దశాబ్దాల క్రితం వంగవీటి మోహన్ రంగా గారిలో కూడా కనిపించాయి. ఆయన కూడా ఒక చిన్న
కార్యకర్త నుంచి మనకి నేషనల్ ఇండియన్ కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఇంచుమించు 85 నుంచి 88 సంవత్సరం వరకు ఎమ్మెల్యేగా ఉన్నారండి. పిఠాపురం విజయవాడ నియోజకవర్గం నుంచి. ఆయన శ్రామికులు, కర్షకులు వీళ్ళందరూ అలాంటి తేడా లేకుండా అందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. కానీ దురదృష్టవశాత్తు ఆయన 88వ సంవత్సరం, అప్పటికి ఆయనకి 41 సంవత్సరాలు. సిద్ధాంతాలు ఇప్పటికి కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే మహనీయుల. నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అండి. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి 79వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. ఇక్కడ జగ్గే చెరువులో ఇక్కడ రంగా గారి యువసేన తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీకు తెలుసు, వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన 1948వ సంవత్సరంలో జన్మించారు. ఆయన దురదృష్టవశాత్తు 1988వ సంవత్సరంలో హత్యకు గురయ్యారు. కానీ ఆయన చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు గుర్తుపుచ్చుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ ఒక కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఒక ఎమ్మెల్యేగా ఎదిగారండి. ఆయన చనిపోయే నాటికి 1985-88 సంవత్సరాల మధ్యలో ఆయన విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలోనే ఆయన హత్యకు గురవడం జరిగింది. కానీ ఆయన ఆశయాలు ఏంటంటే బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా అభ్యున్నతిలో పదంలో పయనించాలని. ఆ విధంగానే ఆయన తన ఆఖరి శ్వాస వరకు కృషి చేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పుడు ఇక్కడ మనం ఆయన్ని స్మరించుకుంటూ ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం